ఇప్పుడు అంబాటి రాంబాబు గారి ఇంటి పైన దాడి జరిగింది. వాళ్ళ కూతురు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పవర్ ఉంది, ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతమంది మా ఇంటి ముందుకు వచ్చి కొట్టారు, ఇలా చేశారు, ప్రజాస్వామ్యంలో ఇలా చేయొచ్చా అని ఆవిడ బాధపడుతుంది. దీన్ని కళ్యాణ్ గారు ఖండించాలని మీరేమంటారు? దీనివల్ల ఫస్ట్ మన నోరు మంచిది అయితే ఊరంత మంచిదని అంట. నేను నాకు రాజకీయంగా ఏం పిచ్చి లేదు. ఫస్ట్ మన నోరు మంచిది అయితే ఊరంతా మంచిది. ఆయన నోరు జారిపోయినట్టయితే ఇంత కాకపోయేది. తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తీసుకురావటం అనవసరం. ఆయన చేయమని చెప్పలేదుగా, ఇప్పుడు ఆయన తిట్టమని చెప్పలేదు. అన్ని ఇంకోటి కూడా మెన్షన్ చేసింది, కాపు వర్గం అని మెన్షన్ చేసింది. రాజకీయం వచ్చినప్పుడు కులాలు తీసుకొచ్చుకోవటం ఎందుకు? కులాలు కొట్టుకోవాలనే కదా, సామాజిక వర్గం పాడైపోవాలనే కదా. వీళ్ళు బాగానే ఉంటారుగా రాజకీయంగా. ఇప్పుడు ఏం నష్టం జరిగింది? ఏం నష్టం జరిగింది? అందరికి నష్టం జరగాలని అట్లా మాట్లాడేది. దీనివల్ల పవన్ తీసుకురావటం అనవసరం అని నేనంట. కాదమ్మా, అంటే ఇన్నాళ్ళు చాలా కొంతమంది ఏమంటున్నారు అంటే అది తప్పంటున్నారు, వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే కళ్యాణ్ గారికి సంబంధం లేదు కానీ ఆవిడ ఎందుకు కళ్యాణ్ గారి పేరు ఎత్తుతుంది, అది కాక వాళ్ళు తిట్టినప్పుడు లేదు, ఒకటి ఇలా దాడి జరుగుతూనే ఇంత ఎమోషన్ కావడం ఎందుకు, కులాలు తీసుకురావడం ఎందుకు కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అది నిజమే కదా, అది నిజమే కదా. ఇప్పుడు చేసిన తప్పు గోసులో పెట్టుకుని కాశీ పోయినా తీరతని మరి వాళ్ళు ఎన్నో చేశారు అరాచకాలు, అవి మనసులో పెట్టుకోవచ్చు. మీ పాత ఖర్చులే ఉండొచ్చు. ఇప్పుడు మీరు చేసిన వాళ్ళు పాత ఖర్చులు మనసులో పెట్టుకుని అవతల అంతే జరుగుతాయి. ఇప్పుడు మీ పరిపాలన ఉన్నప్పుడు మీరు సాగించుకున్నప్పుడు మీరు సాగించుకున్నారు, వాళ్ళు సాగనప్పుడు వాళ్ళు మెదలుకున్నారు. వాళ్ళకి ఎంత అరాచకం జరిగిందో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పవర్ సాగుతుంది కాబట్టి వాళ్ళు అరాచకం చూపించారు. దానివల్ల పవనాన్ని నిందించడం ఎందుకు? ల్యాండ్ ఆర్డర్ కూడా నిందిస్తారు. దానివల్ల ఇప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా మీ అదుపులో పెట్టుకుంటారు కదా ల్యాండ్ ఆర్డర్ని. ఇప్పుడు వాళ్ళ అధికారం ఉంది, వాళ్ళేం చెయ్యాలి మీ మధ్య వాళ్ళ మధ్య? కాదమ్మా, కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాట్లాడినారు. అలాంటప్పుడు వాళ్ళకి తప్పులు గుర్తుకురాలే, ఖండించమని గుర్తుకురాలే. అవును, అలాంటిది చిన్న ఇష్యూ జరుగుతూనే వాళ్ళ ఇంటి మీద 2 రాళ్ళు పడితేనే వచ్చి ఇలా చేస్తున్నారు. అవును, దీనికి ఏమంటారు? అప్పుడు శ్రీగా మరి ఏమైపోయిందో నేనంటున్నా. శ్రీగా ఇప్పుడు మహిళల గురించి కాపుల గురించి మాట్లాడుతున్నారు కానీ అప్పుడు శ్రీగా వీళ్ళు ఎడిపోయారు. పవన్ కళ్యాణ్ అన్ని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు, లేడీస్ ని తీసుకొచ్చారు, వాళ్ళ తల్లిని తీసుకొచ్చారు. ఆయన ఇప్పటికి కూడా నిందిస్తూనే ఉన్నారు. 4 పెళ్లిళ్ళు ప్యాకిస్టారు అని ఇప్పటికీ నిందిస్తూనే ఉన్నారు. ప్రతి సన్నాసి నిందిస్తూనే ఉండు. పాపం ఆయన కూడా బయటకు వెళ్ళి మాట్లాడాలంటే మరి చాలా ఉంటాయిగా. అప్పుడు లేవన్నారు, ఇప్పుడు ఎందుకు లేస్తుంది? అంటే ఎక్కడ ఏం జరిగినా కళ్యాణ్ గారి మీదకే చేస్తున్నారు, చల్లుతున్నారు ఆయన మీదకే. ఆయన సంబంధం లేదు ఆ ఇష్యూ లేదు. కానీ కళ్యాణ్ గారి మనుషులు కూడా వచ్చి ఇలా చేశారు, ఆయన పవర్ ఉంది కదా అందుకు ఇది అంటున్నారు. ఎందుకు ఆయన మీద పడడం ఇలా? ఎందుకంటే ఆయన టార్గెట్ కు పెట్టుకున్నారు. ఆయనకి కీర్తి ఎక్కువ వస్తుంది, ఆయనకు మంచి ఎక్కువ చేస్తుండు. ఆయన ప్రజల కోసం ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చిండు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, జనం కష్టాలు తెరవటానికి. అదనేది ఆ కీర్తి అనేది ఆయన మంచి చేస్తుండగా వారం లేక ఇది రాజకీయంగా కుట్రలేపుతున్నారు అంతే. ఏడ దగ్గినా పిత్తినా పవన్ కళ్యాణ్ అని తీసుకురావటం వీళ్ళకి అలవాటుగా మారింది. అందుకని దయచేసి పవన్ అన్న స్పందించాలని నేను కోరుకుంటున్నా. ఎట్టాడిది ఇంక ముందు నడవకుండా రాజకీయం పేరు చెప్పి బలహీన వర్గాల్ని మధ్యతరగతి మనుషులు ఎంతో మంది వాళ్ళ బ్రతుకుల మీద దెబ్బేస్తారన్న దయచేసి దీని మీద నువ్వు పోరాడటానికి వచ్చినావు కాబట్టి నేను ఈ పరంగా నేను కోరుకుంటున్నా. దీని మీద మీరు బయటకు వెళ్ళి మాట్లాడాలని కోరుకుంటున్నా. మనం 2026లో ఉన్నాం. అసలు కులాలేంటి, గొడవలేంటి, అసలు పాత పూర్వకాలం జరుగుతాయి చూడు అలా ఉందని కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. అవును, సో ఏం చెప్తారు దీని గురించి? ఏం చెబుతుందంటే రాజకీయ నాయకులుగా వాళ్ళే తీసుకొస్తారు, మనం తీసుకురావట్లేదు కదా. ప్రజలు మనం 90 మందిని తీసుకురావట్లేదు కదా. రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు బాగుపడటానికి, వాళ్ళు సాగించుకోవటానికి, వాళ్ళ నాయకులుగా ఏలటానికి వాళ్ళ రాజ్యం వాళ్ళే తీసుకొస్తారు. నలుగురు రాజకీయ నాయకులే తీసుకొస్తారు కానీ సామాన్య ప్రజలు ఎవరు తీసుకొస్తారు? ఊళ్ళలో కానీ ఎక్కడైనా కానీ మనమంతా కలిసే ఉన్నాం కదా. మనకు కులం పేరు రాదు, ఎందుకంటే రెచ్చగొట్టి మనల్ని కొట్టించుకోవటానికి అనమాట. మనం ఇప్పుడు నా నాయకుడు, ఇప్పుడు ఆ నాయకుడు పేరు కులం పేరు చెబితే నువ్వు మొత్తగా నా కులమేనని ఇప్పుడు ఉట్టుకున్న వాళ్ళు మన ఇద్దరం కూడా కొట్టుకుంటాం అనమాట. నా కులం గొప్ప అని అట్ట శిక్షలు పెట్టడానికి రాజకీయం నడుపుతున్నారు. సామాన్య ప్రజలకు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. సో ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటమ్మా? ఈ కులాలు, ఈ మతాలు, ఇవన్నీ ఎట్లుంటాయి ఈ గొడవలు? ఎందుకంటే మన బ్రహ్మం గారు చెప్పింది ఖచ్చితంగా నడుతుంది అనమాట. శవాలు దెబ్బగా మారుద్ది. రానున్న రోజుల్లో ఇది ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే శవాలు దెబ్బగా మారుద్ది. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ని పవన్ అన్న ఉండు కాబట్టి సరైన శిక్ష వేయాలి ఒక్కొక్కరికి. ఒక్కసారి పవర్ వాళ్ళ చేతిలో పెట్టి చూడమను. సమాజంలో ఫ్యాషనిస్ట్ అనేది గొడవలు అనేది లేకుండా చేస్తారు వాళ్ళు రాజకీయంగా వాడుకోవద్దు, వాళ్ళ శ్రమను దోసుకోవద్దు. దేవుడిని పోలీసు వ్యవస్థని కొంతమంది నిజాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారు. శ్రీరామ్ లాంటి వాళ్ళు అధికారి, ఆయన సిఐఏ
చేయే కదా ఆయన అంటే 30 ట్రాన్స్ఫర్లు మరి ఎన్ని ట్రాన్స్ఫర్లు అయిందంట అట్టా అధికారిని కనుక తీసుకొస్తే రాజకీయం గొడవలు అనేది లేవు ఊరు సమాజం ఏ ఊరు పల్లె పచ్చగొంటుంది పూర్వం రోజులు తిరిగి వస్తాయి మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళంతా కష్టపడి గొడవలు రావద్దు ఊరు కుటుంబాలు సర్వనాశనం కావద్దని రాజకీయం చేసి చాలా వరకు ఈ గొడవల పార్టీల్ని మట్టు పెట్టుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేపుతారు వీళ్ళు లేపితే సమాజం పాడైపోదా అవతల ఊరు పోయి చూస్తే తెలుస్తుంది అనమాట ఈ నాయకులకి ఇళ్ళలో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని తింటుంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యలకి వాళ్ళకి ఏం నష్టం జరిగింది ఇప్పుడు ఒక పార్టీని నమ్మితే అవతల ప్రాణం ఎత్తారు తెలుసా ఇప్పుడు షేర్ గట్టి మీద కూడా ఆ పార్టీ జెండా బాదుకుంటారు బాదుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు అట్లా నడుతున్నాయి అట్లా ఊరు పైకి చూస్తే ఒక తండ్రిని బాగొట్టుకున్న కొడుకు ఏడుపు చూస్తారు ఒక భర్తను బాగొట్టుకున్న భార్య కన్నీళ్లు చూస్తారు ఒక కొడుకును బాగొట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళ గోస చూస్తారు ఇట్లాంటి నాయకులు పోయి నీచమైన రాజకీయం చేసి కులమతాలు చిచ్చు పెట్టి సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అందుకని దయచేసి పవన్ అన్న నువ్వు వచ్చినందుకని నేను నిన్ను ఏమనుకున్నంటే బ్రహ్మంగారు చెప్పినట్టు పాపం పెరిగినప్పుడు ఏరబాబు వసంతరాయలుగా నేను అవతరెత్తనమ్మా అని చెప్పిండు అదే మన పవన్ అన్న వచ్చిందని నీకు నేను ఆ పేరు బిరుదిచ్చిన అందుకని ఇట్లాంటి నీచమైన రాజకీయం లేస్తుంది కాబట్టి తొలుగులోనే మట్టు పెడితే ఇది రాష్ట్రం అంతా అల్లుకోకుండా ఉంటుంది సామాన్య ప్రజలను కాపాడిన వాడి వైపు అని నేను కోరుకుంటున్నా అంటే కళ్యాణ్ గారు బలము ప్రజలే అవును చూస్తున్నాము ఎక్కడ ఏం మాట్లాడినా ప్రజలే సమాధానం చెప్తారు అవును సో అంటే కళ్యాణ్ గారి పవర్ చూసి ఆపోజిట్ వాళ్ళు వణుకుతున్నారు అనుకోవచ్చు అమ్మ వణుకుతారు ఎవరైనా అనకాల్సింది ఆయన పవర్ కాదు ఆయన ధర్మ పరిపాలన చూసి వణుకుతాను ఆయన నీతిని చూసి వణుకుతాను ఆయన నిజాతిని చూసి వణుకుతాను అవి చూసి మనకి ఊరిక పెళ్లిళ్ళు ప్యాకెట్ స్టార్ అని తీసుకొచ్చేది బస్ట్ జనం తీసుకొచ్చేది అంతే నీతిని చూసే ఎందుకంటే సమాజం మొత్తం ఆయన కళ్ళే వతదని మంచి పరిపాలన చేస్తుండు కదా అందుకని నేను కోరుకుంటున్నా ఒక్కసారి శిష్టానికి పవర్ ఇచ్చి చూడన్నా అని చూస్తాను నేను ఏపీ రాజకీయంలో శిష్టానికి ఒక్కసారి పోలీస్ వ్యవస్థకి గవర్నమెంట్ ఒక్కసారి పవర్ ఇచ్చి చూడండి గొడవలు అనేది పార్టీలు అనేది లేకుండా మొట్టు పెడతారు అనమాట లేపే నాయకులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు అంత పవర్ ఉన్నప్పుడు ఈ మధ్య కార్యకర్తల బాటం ఏమిటికి కార్యకర్తల బాటం ఏంటికి పవర్ ల్యాండ్ ఆర్డర్ కనుక ఇస్తే ఈ కార్యకర్తల బాటం ఏంటికి ఇప్పుడు ఆయన అసలు విడిగా వాగిండు ఇప్పుడు సీఎం పదవిలో ఉండు చంద్రబాబు నాయుడు అన్న ఆయన లంజా కొడక నీ అమ్మమ్మవుడా అన్నందుకు ఆయన మీద చర్య తీసుకోవాలా ఇంతమంది ఎందుకు పోవాలా అన్న ఆయనే పట్టుకోవాలా ఇప్పుడు ఇంకొక లేడీస్ కూడా అన్నది అడ్డగోలుగా మాట్లాడింది వాళ్ళిద్దరిని పట్టబడి జైల్లో ఎత్తే కానీ తెక్క గురించి ఏపీ రాజకీయం బాగుపడుద్ది ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ నాయకులు అన్న వాళ్ళకి బుద్ధి రావట్లేదన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న నీకు చదువుతారు నీ దగ్గరకు నా మాట చేరితే దయచేసి ఊరు పోయి చూడు ఏపీలో ఊరు పోయి గ్రామం పోయి చూడు రాజకీయం ఎట్ట పరిపాలిస్తుందో ఇసుక కూరల్లో ఎట్ట కూరలు జాస్తుందో చూడు కుటుంబాలు ధ్వంసం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అన్న ఏడుస్తున్నారు దయచేసి ఊర్లో అసలు పారిపోయిన వాళ్ళు ఉన్నారు అనమాట అంటే ఇక్కడ అంబాటి రాంబాబు గారిది తప్ప వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేసిన వాళ్ళది తప్ప ఎవరిది తప్ప అసలు రాజకీయమే తప్పంట నేను ఆ దాడికి కారణం ఎవరు ఆయన నోరే కదా ఇప్పుడు ఆ లడ్లో కల్తీ జరిగింది ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు నీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఊపినువుగా నువ్వు సాగితే సాగించుకోమని ఉంది జాగితే పడమని ఉంది నీ అధికారం ఉన్నప్పుడు నువ్వు సాగించు ఇప్పుడు వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళు సాగిస్తారు అది తప్పుందా ఒప్పుందా నువ్వు ప్రజల కోసం వచ్చిన నాయకుడు అయితే ప్రజలకు ఏమన్నా ఆయన జరిగితే మీరు మాట్లాడండి మీరు ఫ్యూచర్లో మీరు వస్తారేమో ఇప్పుడు ఒకసారి ఓడిపోయినందుకు ఇదంతా సృష్టి చేయాల్సిన అవసరం లేదు కదా ఇంకోసారి మీరు గెలుతారేమో ప్రజల కోసం మీరు పాటలు పాడండి సో ఇలా కొట్టుకొని తల నొప్పులు తెచ్చుకుంటే ప్రజలకు మంచి చేసేది ఎప్పుడు కంపెనీలు తెచ్చేది ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు అంటున్నారు కొంతమంది మీరేమంటారు ఇంకా లేవు ఎందుకంటే ఇట్లా డైవర్ట్ అయిపోతున్నారు కదా ఇప్పుడు సామాన్య ప్రజల యువత ఏమైతుంది ఒక సినిమా చూసారు భద్రాశ్రమ అని యువత ఏమైతుంది అయ్యా మీకు ఏదన్నా అయితే మా నెత్తురు ఉడికిపోతుందని వస్తారు చూడు ఓలలో కూడా అట్నే వస్తారు దయచేసి ఓలలో కూడా అట్నే వస్తారు యువత చదువులు కూడా మానేసి నా పార్టీ నాయకుడికి మీద ఏగ వాళ్తే మా ప్రాణం పోవాల్సిందేనని చెప్పి అట్లా వస్తారనమాట దయచేసి వాళ్ళు మేల్కోవాలని కోరుకుంటున్నాం వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్యలు కానీ భర్తలను పంపిద్దామా మీరు ఎక్కడమ్మా రోడ్డు మీకు మా సంసారాలు ఆగమైపోతున్నాయని ఈ రాజకీయ నాయకులు నీచమైన రాజకీయం మట్టు పెట్టండి మీరు దయచేసి సామాన్య ప్రజలకు నేను చెబుతున్నా మీ భవిష్యత్తులో ఆగమైపోకుండా కళ్యాణ్ గారు తన బ్లడ్ తో కష్టపడి సినిమాల్లో ప్రజలకు సొంత డబ్బులు పెడుతున్నారు అవును అట్లా చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఈ కంపెనీలు కావాలి ఆకాశంలో తిరిగి అంబులెన్స్లు కావాలని ఆయన కష్టపడుతున్నారు లోకేష్ గారు కూడా అలానే ఉన్నారు అవును కానీ మధ్యలో కొంతమంది ఉన్నారు ఆపోజిట్ వాళ్ళు పుల్ల పెట్టి గెలుగుతున్నారు సో వీళ్ళకి ఏం చెప్తారు
అదే నేను చెప్పేది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏమైనా జరగలేదు కదా, ఇప్పుడు ఏదైనా ఆగిపోయి ఉంటది. ఎవరి ప్రభుత్వంలోనైనా అవకతవకలు జరుగుతాయండి. జరిగినప్పుడు దాని పరంగా మీరు ప్రజలకి ఏమైనా చేయండి, మంచి చేయాలి. కానీ దీనివల్ల ఏమైతుంది, రాజకీయం అడ్డం పెట్టుకొని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి దీనివల్ల పాడైపోయేది ఎవరు? మధ్య తరగతి మనుషులు పాడైపోయేది. ఇప్పుడు ఆమె జోగి రమేష్ గారి భార్య ఎవరు? ఆమె ఏం మాట్లాడుతుంది? బలహీన వర్గాలారా మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి, నాకు నా భర్తకి మా ఇంటికి అన్యాయం జరిగిందని చెబుతుంది. అంటే బలహీన వర్గాలు ఎవరు? మేము ప్రశ్నిస్తున్నా, సిగ్గుంటే బలహీన వర్గాలు ఎవరు? వాళ్ళు అసలు ఎవరు వచ్చి కాపాడాలి? అసలు ఎందుకు పోతున్నారు నాయకులు అమ్మటి? ఒక్కసారి నాయకులు అమ్మటి కానీ ఎవరైనా కానీ పోకుండా ఉండండి. భయం పుట్టాలి ఎన్నులో. నా నాయకుడు సంకల గొద్ద ఎగరేసుకుంటే కనుక పోతే మీ ప్రాణాలే పోతాయి, మీ బ్రతుకులే రోడ్డు మీదకి వస్తాయి. ఇదే ఏపీలో జరిగే రాజకీయం. ఈ రాజకీయం రావద్దని అప్పటి నుంచి పెద్దలు మన ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా దీన్ని మట్టు పెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు లేస్తుంది మళ్ళా రాజకీయం. ఇప్పుడు లేచి ఏపీ ప్రజల పాలిట ఏమవుతుంది, అది శాపంగా మారుతుంది. ఎన్ని వేల నెలలు దిగుతాయో తెలియదు. అందుకని ముందే మేలుకో పవన్ కళ్యాణ్ అన్న, నీకే పవర్ ఎక్కువ ఉంది కాబట్టి, నీ మీదనే యావత్ ప్రపంచం చూస్తుంది కాబట్టి ఒక్కసారి ల్యాండ్ ఆర్డర్కి పవర్ ఇచ్చి చూడు. ఏపీలో అసలు పార్టీ అని నోరెత్తే వాళ్ళే మట్టు పెట్టారు. పెడతారు వెనకాల ఉచ్చ పోసుకోవాలి ఒక్కొక్కడు. థ్యాంక్స్.